లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. బాధపడకూడదని మేము చేసిన ప్రోగ్రామ్స్ కానీ వాటి వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. దానికి మీ అందరి సహకారం తోడైంది. మీరందరూ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్టేజ్లో ఉంచారు. కనుక మేము గెలిచిన తర్వాత కూడా మా పందా మార్చుకోలేదు, ఎక్కడ కూడా వెనుగడుగు వేయట్లేదు. అదే సేవ, అదే ప్రోగ్రామ్స్ అట్లే కంటిన్యూ చేయాలి. ఇక ముందు కూడా చేస్తాము. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని. తర్వాత రకరకాల పుకార్లు వస్తున్నాయి మా మీద, కానీ మీరెవ్వరూ దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే మా మనస్తత్వం మాకున్నది మేము ఎదుటి వాళ్ళకి పంచాలని చూసే మనుషులమే, కానీ ఒకరి దగ్గర నుంచి మేము తీసుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా రాదు. కనుక రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి కనుక మీరు దయచేసి వాటిని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మరి నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందరూ చెప్పంగా నిజమేనేమో అనుకుంటారు. మరి మేము ఎప్పుడైనా అట్లా చేసామా? ఎవరి దగ్గరైనా అట్లా ఏదైనా రుజువులు ఉంటే చూపించమనండి. ఎవరైనా సరే మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే అట్లా. మరి అలాగే మా పరిపాలనలో ఏదైనా మీరు సూచనలు, సలహాలు ఇస్తే మీ కూడా మేము తప్పకుండా స్వీకరించి అవి జరిగేలాగా చూస్తాము. మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాము. అందరికీ కూడా మా వల్ల ప్రయోజనం చేకూరేలాగే మేము ప్రవర్తిస్తున్నాము. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా మరి రేణుకా చౌదరి గారు, ఉమెన్కి ఒక లేడీకి కావాలి సత్తుపల్లి నుంచి అని పట్టుబట్టి నా పేరు తీసుకొచ్చారు. ఆమెకి మరి కృతజ్ఞతలు. అలాగే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే అవడంలో సత్తుపల్లి నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అనే ఘనత అలా నిలిచిపోతుంది ఎప్పటికీ కూడా. ఇందులో నాకు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలండి వచ్చినందుకు, ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు. అలాగే నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ ఇచ్చేది డాక్టర్ గారు, మీ అందరికీ తెలుసు. వారి ఆలోచనలే ఇవన్నీ కూడా. అందరూ కూడా ఎందుకంటే శాల్వాలు, బొకేలు ఇవన్నీ ఎప్పుడు రొటీన్గా ఉండేవి. మన ద్వారా ఒక మంచి పని, ప్రయోజనం ఉండాలి అంటే పేద పిల్లలకి కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకి ఇట్లా మన చేతనైనంత సహాయం చేయాలి అనేదే మా ఉద్దేశం. కనుక మీ ద్వారా మీకు కూడా మేము విన్నపం చేయడం జరిగింది. అలాగే అందరూ స్పందించి చాలా భారీ ఎత్తున మీరు బుక్స్, పెన్స్ ఇలాంటివన్నీ కూడా, గొడుగులు కూడా తెచ్చారు, దుప్పట్లు తెచ్చారు, ఇట్లా ప్లేట్లు, గ్లాసులు ఎవరికి తోచింది వాళ్ళు మీ వంతు సహాయంగా మాకు అందించినందుకు, మరి మాకు ఇంకా సేవ చేసే భాగ్యం ఇంకా ఎక్కువ కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.